నేను మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా రేవంత్ రెడ్డి గారు మీరు గనక ఈ బీఆర్ఎస్ దొంగల మీద చర్య తీసుకోకపోతే మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే కన్నా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూలగొడతారు. అదే కుట్ర జరుగుతుంది. కూలగొట్టి మళ్ళీ వాళ్ళే వస్తారు. దానికి ఇంకా వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఇంటర్నల్గా. ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడండి. కొన్ని మంచి పనులు చేయాలని ఒక సంకల్పం అయితే ఉంది ఆయనకి, ఉన్నాడు, కనపడుతుంది. ఇట్ అపియర్స్ హీ ఈజ్ నాట్ యాక్టింగ్. ఐఎమ్ కమింగ్ ఆన్ ద రికార్డ్. హీ ఈజ్ నాట్ యాక్టింగ్, హీ ఈజ్ డూయింగ్. ఇప్పుడు ఇవాళనే నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ ఎంత హుందాగా వెళ్ళాడు, రిసీవ్ చేసుకున్నాడు, ఆ ప్రోగ్రాంలో వెళ్ళాడు. మా రాష్ట్రానికి మీరు సకల సదుపాయాలు కలిపేయండి, మమ్మల్ని ఆదుకోండి, మా రాష్ట్రానికి ఏమేమి హక్కులు ఉన్నాయో నిధులు ఇవ్వండి అని. వెరీ గుడ్ జెస్చర్ అండి అది. జెస్చర్ అది. అదే తాగుబోతోడు ముఖ్యమంత్రి నేను పోను, మోడీ గాడి దగ్గర పోను, బోడీగాడి దగ్గర పోను, ఏం తిడితే వస్తాయా అంటే తద్వారా నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమాజానికి నష్టం చేసినాడు కదా ఈ కుటుంబం. మోడీగాడు తిడితే తిట్టాను, నువ్వు ఎలక్షన్లో తిట్టు, మనకు న్యాయపరంగా వచ్చే నిధులు రాకుండా చేసుకున్నావు కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, రాజ్నాథ్ సింగ్ తో కలిసినాడు. ఆయన 175 ఎకరాలు రక్షణ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా ఇస్తాను ఒప్పుకున్నాడు. అది కదా మీరు అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవాలి. సామరస్యంగా ఉంటే మీకు నిధులు వస్తాయి. వీళ్ళు ఎంతసేపటికి కొట్లాడే ధోరణి కాదు, వాళ్ళని బద్నాం చేయాలా, బట్టగాది మీల్ చేయాలా, బట్టగాల్చి మీద పడేయాలా, బీజేపీని బద్నాం చేయాలా, మోడీని బద్నాం చేయాలి. ఇది వాళ్ళ టాక్టిక్స్ అంతా. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతులకు మేలే చేయాలనుకుంటే, ఇంతకుముందు మా సాదిక్ అలీ గారు చెప్పారు, మీకు ధరణిలో పేర్లు ధరణి కనుక తీసేస్తే మీకు ఏది బెనిఫిట్స్ రావు, లేకపోతే 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రావు అని వాళ్ళని బెదిరించి ధరణి మంచిదని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. సో ఇంత దుర్మార్గం చాలా చాలా దుర్మార్గాలు చేశారు.